సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా చాలా మందికి ప్రతి ఒక్కరిలో కూడా ప్రతి ఒక్క ఇంట్లో కూడా మన ఫ్యామిలీ మెంబర్స్లో ఖచ్చితంగా ఈ గురక పెట్టే వాళ్ళు ఉంటూనే ఉంటారు. అది మనం అవ్వచ్చు, లేకపోతే మన వాళ్ళు ఎవరైనా అయి ఉండొచ్చు. ఈ గురక వల్ల చాలా డేంజరసెస్ ఉన్నాయని కొంతమంది అంటారు. కొంతమంది ఒబైసిటీ వల్ల గురక వస్తుందంటారు. లేకపోతే కొంతమంది అరే ఈ రోజు అంతా కంప్లీట్ స్ట్రెస్ అయిపోయింది, స్ట్రెస్ లెవెల్స్ కూడా అలసిపోవడం వల్ల కూడా గురక వస్తుందని కొంతమంది అంటారు. కొంతమంది నోస్ బ్లాక్ వల్ల గురక వస్తుందంటారు. ఈ గురకల్లో చాలా డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. మనం ఏదైనా ఒక హాస్పిటల్కి వెళ్తే ఖచ్చితంగా బ్లడ్ టెస్టెస్ చేస్తారు. అసలు దేనివల్ల ఈ గురక వస్తుంది అనేది కూడా చాలా డౌట్స్ క్లారిఫై కూడా మనం తీసుకోవాలనుకుంటాం. బట్ ఈరోజు అయితే మాత్రం ఈ గురక గురించి మనకి చాలా క్లియర్గా చెప్పడానికి, స్టేజెస్ గురించి తెలుసుకోవడానికి నేనైతే మన శ్రీకాకుళంలో ఉన్న సింధూరా హాస్పిటల్స్కి వచ్చేసాను. సో ఈరోజు నాతో పాటు డాక్టర్ సింధూరా మ్యామ్, సింధూరా హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్, ఈఎన్టీ స్పెషలిస్ట్ అనమాట. సో మ్యామ్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో మ్యామ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. హలో అండి. సో మ్యామ్, చాలా మందికి ఏంటి అంటే గురక అనేది నిజంగానే ఒక పెద్ద సమస్య. చిన్న గురక ఉంటే పక్కన ఎవరైనా పడుకోగలరు. అదే కనుక పెద్ద గురక వచ్చింది అంటే మన పక్కన వాళ్ళ పక్కన ఎవరు మనం పడుకోలేం కూడా. అంత డిస్టర్బ్డ్ గా ఉంటుంది. అసలు ఒక 2-3 హౌసెస్ కి కూడా వినబడేంత పెద్ద గురక వస్తూ ఉంటుంది. అసలు ఈ గురక సమస్య అనేది ఏంటి, ఎందుకు వస్తుంది అంటారు గురక అంటే స్నోరింగ్. సో ఎప్పుడన్నా గాని మనం గాలి తీసుకుంటున్న దారిలో ఎక్కడన్నా బ్లాక్ ఉంటే అదే గురకలాగా ప్రెజెంట్ అవుతుంది. సింపుల్. అంటే మనం గాలి ఎప్పుడు లీనియర్ ఫ్లోలో వెళ్ళాలి. అంటే ఒక స్ట్రెయిట్ లైన్లో లోపల ఊపిరితిత్తులు, లంగ్స్ కింద భాగం వరకు గాలి వెళ్ళిపోవాలి. అట్లా కాకుండా ఎక్కడన్నా కానీ అబ్స్ట్రక్షన్ ఉందనుకోండి, బ్లాక్ ఉందనుకోండి, ఆ గాలి అలా వెళ్ళి అక్కడ చక్కర్లు కొట్టేసి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. సో టర్బులెన్స్ వచ్చేస్తుంది అనమాట. టర్బులెంట్ ఎయిర్ ఫ్లో అంటాం. సో లీనియర్ ఫ్లో ఉండదు, ఇంకా టర్బులెంట్ ఎయిర్ ఫ్లో అయిపోతుంది. అదే గురక రూపంలో ప్రెజెంట్ అవుతూ ఉంటుంది. సో అదే గర్రమని శబ్దాలు వస్తూ ఉంటాయి. దాన్నే గురకని అంటూ ఉంటాం అనమాట. సో ఈ గురక అన్నది ఎప్పుడన్నా ఎవరిలోనన్నా మంచిది కాదు. పిల్లల్లో వస్తే అస్సలు మంచిది కాదు. అది మాత్రం మనం చాలా కేర్ఫుల్గా, జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్నపిల్లల్లో చాలా మంది వస్తూ ఉంటారు మన దగ్గరికి. గురక వస్తుంది అంటే నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటారు. చిన్నదే కదా, జెనెటిక్గా వచ్చిందేమో అనుకుంటారు. గురక జెనెటిక్గా వచ్చే సందర్భాలు చాలా 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 మినిమం. వాళ్ళకి స్పెసిఫిక్గా అబ్స్ట్రక్షన్ ఉంటేనే గురక వస్తుంది. వారసత్వం ప్రకారంగా గురక రాదు. అది అందరూ తెలుసుకోవాలి. ఏదో మాల్ ఫార్మేషన్ ఉంటే తప్ప, లోపల ఏదైనా బోన్ కానీ ఏదో బెండ్ వచ్చేసి లోపల ఎక్కడైనా అబ్స్ట్రక్షన్ స్పెసిఫిక్గా పేరెంట్స్ నుంచి ఉంటే తప్ప, లేకపోతే గురక రాదు. పిల్లల్లో గురకని చాలా కామెడీగా తీసుకుంటారు. అంటే చిన్నపిల్లల్లో గురక వస్తే వాళ్ళ బాబాయ్లా గురక పెడుతున్నాడు, వాళ్ళ నాన్నలా గురక పెడుతున్నాడు, తాతలా గురక అని కామెడీ చేస్తూ ఉంటారు. అది జోక్ కానే కాదు. అది చాలా సీరియస్ థింగ్. ఖచ్చితంగా డాక్టర్ గారి దగ్గరికి ఇమీడియట్గా వెళ్ళాలి. సో ఎందుకు వెళ్ళాలి అంటే, వాళ్ళకి ఎయిర్ వెళ్తున్న దారిలోనే బ్లాక్ ఎక్కడో ఉందని అర్థం. అంటే గాలి ఎక్కడో వెళ్ళాలి, అక్కడ బ్లాక్ అయిపోతుంది. అది గురక రూపంలో ప్రెజెంట్ అవుతుంది. సో అసలు బ్లాక్ ఎక్కడుంది, ఏంటి, నిజంగా బ్లాక్ ఉందా లేదా అన్నది నిర్ధారించుకోవాలి. అండ్ మోస్ట్ కామన్ కాజ్ గురక రావటానికి ఎడినాయిడ్స్ పిల్లల్లో. సో మనం గొంతులో టాన్సిల్స్ ఎలా అయితే వింటామో అదే జాతికి సంబంధించిన కాయలు ముక్కు వెనకాతలు ఉంటాయి. వాటిల్నే ఎడినాయిడ్స్ అంటాం. సో గాలి స్ట్రెయిట్ గా వెళ్తున్న గాలి ఆ ఎడినాయిడ్స్ దగ్గరికి వెళ్ళి వాటిని టచ్ అయ్యి టర్బులెన్స్ అయిపోయి వెనక్కి వచ్చేస్తుంది. సో అట్లా గురకొస్తూ ఉంటుంది అనమాట పిల్లల్లో. సో ఎడినాయిడ్స్ ఉన్నాయా లేదా అన్నది ఖచ్చితంగా పిల్లలు ఎందుకంటే అది వాళ్ళ ఎదుగుదల మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది అనమాట. నిజంగా చాలా ప్రాబ్లం ఉంటుంది. గురక అనేది మనకి మెడిసిన్ త్రూ తగ్గిపోతుందంటారా? అంటే అసలు ఎందువల్ల గురక వస్తుంది అనేది ముందు నిర్ధారించుకోవాలి. సపోజ్ పిల్లల్లో అనుకోండి, ఇట్లా ఎడినాయిడ్స్ అనేది మోస్ట్ కామన్. వాళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే పరీక్షలు అవి చేస్తారు, స్కాన్ తీస్తారు, ఎడినాయిడ్స్ ఎంత సైజు ఉన్నాయి ఏంటి అన్నది చూస్తారు. అందులో కూడా గ్రేడ్ 1 నుంచి 4 వరకు సైజెస్ ఉంటాయి. 1, 2 పర్వాలేదు. 3 and 4 ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎడినాయిడ్స్ రిమూవ్ చేయాలి. ఎందుకంటే గురకొక్కటే కాదు, దాంతో పాటు సైనసెస్ ఇన్వాల్వ్ అవ్వడం, చెవు వినబడకపోవడం, హియరింగ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అనమాట ఈ ముక్కులో కాయల వల్ల. సో అందుకు ఖచ్చితంగా వాటికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. పెద్దవాళ్ళలో గురకకి చాలా చాలా కారణాలు ఉంటాయి. పెద్దవాళ్ళలో గురక మోస్ట్ కామన్ ఒబేసిటీ. అంటే లావుగా ఉన్న వాళ్ళలో గురక కామన్ గా చూస్తాం. అది మగవాళ్ళలోనే ఎక్కువ చూస్తాం. ఎందుకంటే ఈ మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఫ్యాట్ తాలూకా డిస్ట్రిబ్యూషన్ డిఫరెంట్ గా ఉంటుంది. మగవాళ్ళలో అనుకోండి సెంట్రిపిటల్ అంటే సెంటర్ లోనే ఫ్యాట్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఎక్కువ, మెజారిటీ. హ్యాండ్స్, లెగ్స్ లావుగా ఉండవు. ఆర్మ్ ఫ్యాట్, లెగ్ ఫ్యాట్ మగవాళ్ళలో తక్కువ. అంటే
పెరిఫరీస్ లో ఫ్యాట్ తక్కువ, సెంటర్ లో, అందుకే మగవాళ్ళు లావ్ అవ్వంగానే పొట్ట వచ్చేస్తుంది ఎక్కువ. ఆడవాళ్ళలో పొట్ట అంత ఈజీగా రాకపోవచ్చు, కొంతమందికి టెండెన్సీ ఉంటే వస్తుంది, బట్ ఎక్కువగా చేతులు ఫ్యాట్ రావటం, కాలు ఫ్యాట్ రావడం ఇవి ఆడవాళ్ళలో చూస్తుంటాం. సో మగవాళ్ళు ఎప్పుడైతే సెంటర్ లో ఫ్యాట్ డిపాజిట్ అవుతుందో పొట్ట వచ్చింది అంటే వాళ్ళలో మెడ వెనకాతలు కూడా ఫ్యాట్ ఉందని అర్థం. పడుకోగానే టంగ్ ని వెనక్కి పుష్ చేస్తుంది, అది గురక రూపంలో ప్రెసెంట్ అవుతూ ఉంటాయి. సో ఇలా సెంటర్ లో ఫ్యాట్ ఉన్నా గానీ, టంగ్ కొంతమందికి జెనెటిక్ గానే పెద్ద టంగ్ ఉండొచ్చు, లార్జ్ టంగ్ అంటాం. ఆ లార్జ్ టంగ్ ఉన్న వాళ్ళలో కూడా ఆ టంగ్ వెనకాలకి వెళ్ళిపోయి గురక రావడం అది జరగచ్చు. ఎక్యూట్ కొన్ని కండిషన్స్ లో మనకి ఎప్పుడో జలుబు దగ్గు ఫీవర్ వచ్చినప్పుడు అలాంటి కండిషన్స్ లో కూడా లోపల వాపు వచ్చి గురక రూపంలో ప్రెసెంట్ అవ్వచ్చు. ముక్కులో చాలా కారణాల వల్ల గురక రావచ్చు. ముక్కులో ఎక్కడైనా, ఎందుకంటే మనకి మెయిన్ ముక్కులో నుంచి గాలి లోపలికి వెళ్ళాలి కదా, సో ఆ గాలి వెళ్తున్న దారిలో ఫస్ట్ వచ్చేది ముక్కే. సో ముక్కులో ఒక్కోసారి డిఎన్ఎస్ అంటాం, అంటే దుమ్ము ఒకటి సెంటర్ లో స్ట్రైట్ గా ఉండాల్సింది ఒక పక్కకి బెండ్ వచ్చేయచ్చు అనమాట. అట్లా వచ్చేయడం వల్ల కూడా ఎయిర్ లోపల వరకు సరిగ్గా వెళ్ళకపోవడం వల్ల గురక రూపంలో ప్రెసెంట్ అవ్వచ్చు. అలానే ఊపిరితిత్తుల్లో ఏ పాయింట్ లో బ్లాక్ ఉన్నా గానీ ఇలా జరగచ్చు. సో అది ముందు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే వాళ్ళు పరీక్షలు చేస్తారు. మనం డైస్ అని ఒక ఎండోస్కోపీ చేస్తాం, అంటే వాళ్ళని పడుకోబెట్టేసి ఎండోస్కోపీ పైనుంచి కింద వరకు చేస్తాం. సో ఎక్కడ అబ్స్ట్రక్షన్ ఉంది ఏంటి అంటే వాళ్ళని ఒక న్యాచురల్ స్లీప్ లోకి తీసుకెళ్తాం అనమాట. కొన్ని డ్రగ్స్ ఇస్తాం, డ్రగ్స్ ఇచ్చి వాళ్ళు న్యాచురల్ గా పడుకుని న్యాచురల్ స్లీప్ వచ్చేటట్టుగా చేస్తాం. ఆ స్లీప్ ఎందుకంటే పడుకున్నప్పుడే గురక వస్తుంది, వాళ్ళు లేచున్నప్పుడు గురక రాదు. సో అట్లా పడుకోబెట్టి వాళ్ళని ఎండోస్కోపీ చేస్తే ఏ ఏరియాలో బ్లాక్ ఉందన్నది తెలుస్తుంది. దాన్ని బట్టి అది డెఫినెట్ గా ఆ పాయింట్ ని అడ్రస్ చేస్తే ఖచ్చితంగా తగ్గిపోతుంది. ఓకే, యా, ఎక్సలెంట్ మ్యామ్. సో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ సీజన్ లో రైనీ సీజన్ అండ్ కమింగ్ సూన్ వింటర్ సీజన్ స్టార్ట్ అయిపోతుంది. చాలా మందిలో ఏంటి అంటే కోల్డ్ అనేది విపరీతంగా ఈ సీజన్స్ లో ఎక్కువగా చేస్తుంది. కొంతమందికి ఏంటంటే కాన్స్టెంట్స్ గా 365 days అనేది కోల్డ్ ఉంటూనే ఉంటుంది. అసలు ఈ కోల్డ్ కి 365 days అలాగా కోల్డ్ రెగ్యులర్ గా డే బై డే లేకపోతే ఎవ్రీ 3 days కి కోల్డ్ అనే దానికి డిఫరెన్సెస్ ఏంటి? అసలు కోల్డ్ వల్ల ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఎక్కువగా బాడీలో అటాక్ అవుతుందా? అంటే చాలా మందికి ఏంటంటే కోల్డ్ వల్ల లోపల ఏదైతే ఉంటుందో అది లిక్విడ్ కొంతమందికి ఒక పార్ట్ కి కూడా పట్టేస్తుంది, వాటర్ కూడా చేరిపోతుంది అంటారు. దాని వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. ఒకసారి వాటి గురించి, ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి? ఎలర్జీస్ ఉంటాయి కామన్ గా, వాళ్ళకి 365 days ఉంటుంది. సివియారిటీ ఆఫ్ ఎలర్జీ బట్టి, అంటే ఎలర్జీ ఎంత తీవ్రంగా ఉంది అన్న దాన్ని బట్టి. కొంతమందికి చిన్న ఎలర్జీస్ ఉన్న వాళ్ళకి ఓన్లీ వింటర్, మీరు చెప్పినట్టు వింటర్ సీజన్ లో, రైనీ సీజన్ లో అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. డస్ట్ కి బాగా ఎక్స్పోజ్ అయినప్పుడు రావచ్చు, చల్లగాలికి ఎక్స్పోజ్ అయినప్పుడు రావచ్చు, చల్లటి పదార్థాలు తీసుకున్నప్పుడు రావచ్చు, ఇలా రకరకాల కారణాల వల్ల వస్తూ ఉంటుంది. 365 days కూడా కొంతమందికి ఉంటుంది. వాళ్ళకి కూడా లోపల హార్మోనల్ బ్యాలెన్స్ తప్పడం వల్ల వస్తుంది. కొంతమందికి ఆడవాళ్ళలో మెన్సెస్ ముందు వస్తూ ఉంటుంది కోల్డ్. అది ఎందుకంటే హార్మోనల్ వేరియేషన్స్ ని వాళ్ళ బాడీ పర్సీవ్ చేసుకోలేదన్నమాట. సో వాళ్ళకి ఎలర్జీ రూపంలో ప్రెసెంట్ అవుతూ ఉంటారు. సో హార్మోనల్ వేరియేషన్స్ వల్ల రావచ్చు, బ్లడ్ లో ఎలర్జీ వల్ల రావచ్చు. ఎప్పుడో అప్పుడప్పుడు వచ్చిన కోల్డ్ ఇట్స్ ఫైన్, అది ఎప్పుడో జలుబు చిన్న ఇన్ఫెక్షన్ చేరుతుంది, దానివల్ల జలుబు దగ్గు ప్రెసెంట్ అవుతారు, సరిపోతుంది. సో చాలా మంది ఓపీలో కూడా అడుగుతుంటారు, ఏసీలో ఉండొచ్చా, నాకు ఎలర్జీ ఉంది, మోస్ట్ కామన్ క్వశ్చన్. సో ఏసీ అన్నది యూజువల్ గా ఫిల్టర్డ్ ఎయిరే వస్తుంది ఏసీ నుంచి. ఎప్పుడు కూడా ఏసీలో డస్ట్ ఉన్న ఎయిర్ రాదు, ఫిల్టర్డ్ ఎయిరే వస్తుంది. ఏసీ అన్నది అబ్సల్యూట్లీ సేఫ్. మీకు చలి తట్టుకోలేక మీకు ఏమైనా రియాక్షనరీగా కోల్డ్ విపరీతంగా భరించలేనట్టు ఉంటే తప్ప ఏసీని అవాయిడ్ చేయాల్సిన అవసరం 99% ఉండదు. మీకు బాగా అనిపిస్తే అది కోల్డ్ ఇంటాలరెన్స్. సో మీరు టెంపరేచర్ని 20లో పెట్టుకునేది 27లో పెట్టుకుంటారు అంతే. బట్ ఏసీని అవాయిడ్ చేయక్కర్లేదు. ఓన్లీ బికాజ్ ఏసీలోనే ఉంటున్నారు అన్నంత మాత్రాన జలుబు రాదు, ఆస్మా కూడా ఎక్కువ అవ్వదు. సో మీకు డస్ట్ ఉన్న గాలికి ఏసీ నుంచి వచ్చిన గాలికి ఖచ్చితంగా తేడా ఉంటుంది. సో డస్ట్లోకి వెళ్ళకూడదు, డైరెక్ట్ డస్ట్ ఎక్స్పోజర్. ఎలర్జీస్ ఉన్న వాళ్ళు, కొంతమంది కార్పెంటర్స్ వాళ్ళ ఎలర్జీస్ ఉంటాయి, వాళ్ళకి వర్క్ నుంచి విత్డ్రా అవ్వమని కూడా మనం చెప్తూ ఉంటాం. సో ఆ జాబ్కి వాళ్ళు సెట్ కారు అనేసి, ఎందుకంటే వాళ్ళు కంటిన్యూస్ డస్ట్లో ఉంటారు. చాలా మంది జాబ్ని క్విట్ చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు ఎలర్జీ, ఎందుకంటే వాళ్ళకి ఇంకొక ఆప్షన్ ఉండదు, డస్ట్లోనే ఉండాలి, వాళ్ళకి పడదు. సో అలాంటి వాళ్ళు వేరు. ఏసీ మాత్రం ఖచ్చితంగా ఏసీ వల్ల ఇబ్బంది ఏమీ రాదు, ఏసీలో ఉండడం వల్ల ఎలర్జీస్ రావు. సో ఏసీలో హ్యాపీగా ఉండొచ్చు. టెంపరేచర్ ని కొంచెం పెంచుకుంటారు, 25-27లో పెట్టుకుంటే యూజువల్ గా వారి అవ్వక్కర్లేదు. ఓకే, సో ఈ కోల్డ్ లో కూడా ఇంత క్లారిటీ ఉంటుంది. డెఫినెట్ గా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్, సేమ్ టు యూ. సో మరి చూసారు కదండి, చాలా మందికి ఏంటంటే కోల్డ్ రిలేటెడ్ కానివ్వచ్చు. సో అలానే మన గురక గురించి కూడా చాలా క్లియర్ గా చెప్పారు. అంటే గురకలో ఎలా ఉంటుంది, ఏ కేటగిరీస్ ఉంటాయి, మనం దానికి ఎలాంటి టెస్ట్ చేసుకోవచ్చు,
రావచ్చు. సో దాన్ని ఎలా రెక్టిఫై కూడా చేసుకోవచ్చు అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ అలాగే చాలామందికి 365 డేస్ కోల్డ్ ఉంటే ఎలా ఉంటుంది అండ్ నార్మల్గా వచ్చే కోల్డ్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎలా ఉంటుంది అనేది చాలా క్లియర్గా చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిచ్యువేషన్ బట్టి మీరు హాస్పిటల్ని విజిట్ చేయడం చాలా చాలా మంచిది. థ్యాంక్ యూ సో మచ్.